ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. ఆడోళ్ళ ఫ్రీ అంటే మగపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఇలా ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 20 రూపాయలు పెరిగిందంటే నెలకు 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు గాని చిరు ఉద్యోగులు గాని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయలు భారం చేసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద 300 రూపాయలు భారం పడ్డది. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులకు ఏం చెప్పినాం ఆ రోజు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 వృత్తి ఇస్తాను. 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 లక్షలు కాదు కదా 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులను మోసం చేసి పైగా బస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము పేద ప్రజల పెంచిన బస్ ఛార్జీలు పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి 20 నెలలు బస్ ఛార్జీలు పెంచింది. ఒకసారి అంటే ఇంకా మాట్లాడలేదు కానీ అందరు లోకల్ అయితే రెడీ. రిపోర్టర్ అందరు లేరన్నా రిపోర్టర్. మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలు టికెట్ ఇచ్చింది. 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం ప్రతి పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1,500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం, 1,500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, బీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంది? హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నాం. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినాం. జేబీఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో 1,500 కోట్ల కుదబెట్టి బస్ స్టాండ్ కుదబెట్టి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పంటల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచినావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదలు ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నో మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయాయి. భార్య ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికుల్ని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.